హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నన్ను తలుచుకుంటూ బంగారం కానీ పాలన కానీ ఏదో ఒకటి తాకు, ఎటువంటి అదృష్టం నీకు వస్తుందో, ఎటువంటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావో తెలుసుకో బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి ఈరోజు బాబా గారు అందించాలనుకుంటున్న సందేశం ఏంటో స్వయంగా మనం బాబా గారి మాటలోనే తెలుసుకుందాం. ఎందుకంటే బాబా గారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సందేశం వినే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఇక బాబా గారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే గనక, తల్లి నన్ను తలుచుకొని నువ్వు మనసులో బంగారాన్ని కానీ పాలను కానీ తాకు. మొదటిగా నువ్వు ఒకవేళ బంగారాన్ని కనుక తాకినట్లయితే అసలు నీకు ఏ అదృష్టం రాబోతుంది, ఎటువంటి శుభవార్తను నువ్వు వినాలి అనుకుంటున్నావో పూర్తిగా తెలుసుకో, జాగ్రత్తగా విను బిడ్డ. నా మీద నమ్మకంతో ఈరోజు నువ్వు బంగారాన్ని తాకావు తల్లి. బంగారాన్ని తాకినప్పుడే నీ యొక్క ఆశ ఏంటి, నీ యొక్క కోరికలేంటి, అసలు జీవితంలో ఎన్ని కోల్పోయావు, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని కష్టాలను అనుభవించావు, నువ్వు ఊహించనిది ఒకటి, నీ జీవితంలో జరుగుతున్నది ఒకటి. తల్లి, నువ్వు బంగారాన్ని తాకావు అంటేనే మొదటిగా నీ యొక్క మానసిక స్థితి అనేది నాకు పూర్తిగా తెలిసిపోయింది. ఏంటి అంటే గనక, మనసులో ఎన్నో కోరికలు ఉన్నా కానీ వాటిని బయటపడనివ్వకుండా మొహం మీద చిరునవ్వుతో ఆనందంగా జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తున్నావు. ఎన్నో అవమానాలను పడ్డావు, ఎన్నో నిందలను భరించావు, అన్నింటిని కూడా తట్టుకున్నావు. నీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే గనక ఈ ఓర్పే తల్లి. ఈ ఓర్పంతా కూడా క్రమంగా నీలో పెరుగుతుంటూ వచ్చింది. మొదటిగా ఓర్పు లేనప్పుడు నీ కుటుంబంలో ఎన్నో గొడవలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా నీకు పొగరన్నారు, నీకు బల్పు అని చెప్పి అన్నారు. అమ్మగారి దగ్గర ఇలానే పెరిగి వచ్చావా అని చెప్పి అన్నారు. మీ అమ్మ నీకు ఇవే నేర్పించిందా అని చెప్పి అన్నారు. కానీ నీ యొక్క మానసిక శోభ అనేది తట్టుకోలేక కోపం రూపంలో బయటకి వచ్చి ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఆ విధంగా నువ్వు ప్రవర్తించావు అని చెప్పి ఎవ్వరు కూడా నువ్వు అర్థం చేసుకోలేదుగా తల్లి. అయినా కూడా అన్నింటినీ తట్టుకొని నిలబడ్డావు. నీలో ఈ ఓర్పు నీ జీవితాంతం ఉంచుకో తల్లి. బంగారాన్ని తాకావు కదమ్మా, నీ కుటుంబం కూడా బంగారు కుటుంబం తల్లి. ఎన్నో మానసిక సమస్యలు అనేటివి నీ జీవితంలో ఇప్పటి వరకు నీ కుటుంబం పట్ల నువ్వు అనుభవించి ఉంటావు. నీకు బంగారం లాంటి 2 బిడ్డలు ఉన్నారు, బంగారం లాంటి భర్త ఉన్నాడు. ఈ యొక్క భర్త విషయంలో మాత్రం కొన్ని సమస్యలను నువ్వు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నావు. కానీ నిన్ను ఆ సమస్యల నుంచి నీ యొక్క ఓర్పే బయటపడవేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు తెలుసుకున్న ఒకే ఒక మాట ఏంటో చెప్పమంటావా? ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి బాబా, నేను మాత్రం సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో మెలకువలు నా భర్తకి నేను నేర్పించాను. అయినా కానీ తనలో మార్పు రాలేదు అంటే అది కేవలం తను చేసుకున్న కర్మ మాత్రమే. కనుక ఇకపై నేను ఏది పట్టించుకోకుండా నా జీవితాన్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాను బాబా అని చెప్పి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు. అయితే ఆ నిర్ణయం చాలా సరైనది తల్లి. ఎందుకంటే నువ్వు నీ యొక్క మనస్తత్వాన్ని, నీ యొక్క మానసిక స్థితిని, నీ యొక్క ఆలోచనలను అన్నింటినీ కూడా ఇప్పటి వరకు నీ యొక్క భర్త మీద మాత్రమే కేటాయించి ఎంతో సమయాన్ని వృధా చేశావు. నీ బిడ్డల గురించి, వారి యొక్క చదువును గురించి మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు. ఇక నీ భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, సగం జీవితం అనేది గడిచిపోయింది. కానీ నీ బిడ్డలకి ముందు భవిష్యత్తు చాలా ఉంది తల్లి. కనుక ఏది చెప్పాలి అనుకున్నా కానీ తల్లే మొదటి గురువు కాబట్టి నువ్వు చెప్తేనే వారు నేర్చుకుంటారు. కనుక
మంచి ఏంటి చెడేంటి, ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అసలు లోకం ఎలా ఉంది, ఎలా ఉంటే లోకం నుంచి మంచిగా నెగ్గుకొని మొదటి స్థానంలోకి వెళ్తావు, నీ అవసరాలేంటి, ఇవన్నీ ప్రతిదీ కూడా నువ్వు నీ బిడ్డలకి నువ్వు ఇక నుంచి చెప్పడం మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు ఊహించని స్థాయిలో నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతున్నారు. అంటే నీ బిడ్డలకి చదువు యొక్క విలువ తెలుసుకొని అందులో మొదటి స్థానంలో గెలిచి వారు మంచి ఉద్యోగాలలో భవిష్యత్తులో స్థిరపడబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అనుభవించావు, ఎన్నో బాధలని అనుభవించావు. ఇకపై నీ బిడ్డలు ఒక వయసు వచ్చి ఒక స్థానంలో స్థిరపడిన తర్వాత నీ విలువే పూర్తిగా మారబోతుంది తల్లి. వారి నుంచి నీకు గొప్ప పేరు, మంచి సంతోషం, మంచి ఆనందకరమైన జీవితం అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన కోరికలన్నిటినీ కూడా నీ బిడ్డలు నీకు నెరవేరుస్తారమ్మా. కనుక భవిష్యత్తు గురించి ఆనందకరంగా ఆలోచించుకొని సంతోషంగా ఉండు. ఇక ఆరోగ్యాన్ని విషయానికి వస్తే కనుక తల్లి, ఎవరైతే నా బిడ్డ బంగారాన్ని తాకిందో, నా బిడ్డ ఆరోగ్యం అనేది చిన్న చిన్న సమస్యల వలన కొంచెం తను మానసిక ధైర్యాన్ని కోల్పోతుంది. అది చిన్న చిన్న సమస్యలే తల్లి, నువ్వు ఊహించుకునేంత పెద్ద సమస్యలైతే కావు. కనుక కంగారు పడవద్దు. ఏ సమస్యకైనా కానీ నీ ధైర్యం అనేది మొదటి వైద్యం అవుతుంది అని గుర్తుంచుకో. నీకు ఈ బాబా తోడుండగా ఇక నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా నీకు దగ్గరకి రావు అని చెప్పి గుర్తుంచుకో. కనుక ఆరోగ్యం విషయంలో మంచి ఆహారాన్ని తీసుకుంటూ సమయానికి కంటి నిండా నిద్రపోతూ మానసికంగా ఆనందంగా గనక నువ్వు ఉంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతికే రాత అనేది నీది తల్లి. కనుక దేని గురించి కూడా ఆలోచించకు, మనశ్శాంతిగా ఉండు. ఇక కోరికల విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కోరికలు, నువ్వు ఎన్నో కావాలి, అది కావాలి, ఇది కావాలి, నా భర్త మంచిగా ఉండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నాకు మంచిగా బంగారం వేసుకోవాలి, మంచిగా నేను కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే చిన్న బంగారం అయినా సరే చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న బంగారాన్ని కూడా నువ్వు బ్యాంకులో కొన్ని ముఖ్యమైన అవసరాల కోసం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అవైనా నా దగ్గరికి వస్తే చాలు, నా బంగారం నా చేతికి ఎప్పుడు వస్తుందని చెప్పి ఇలా ఎన్నో రకాలైన కోరికలన్నిటివి చంపుకుంటున్నావు. నీకు పరిస్థితులన్నిటివి నీ కోరికలు నెరవేర్చకుండా చేశాయి. అయితే నువ్వు నీ బంగారం ఏదైతే తాకట్టులో ఉందో అది ఎప్పుడైతే ఇంటికి రావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో అది కొన్ని నెలల్లోనే జరుగుతుంది. కంగారు పడవద్దు. నీ బంగారం తప్పకుండా నీ చేతికి వస్తుంది. దాని గురించి నువ్వు ఎటువంటి ఆందోళన అనేది చెందవద్దు. నీ కోరికలు కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటి తీరబోతున్నాయి తల్లి. కనుక ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఏ విషయంలో కంగారు పడవద్దు, ఆలోచించవద్దు, అతిగా ఆలోచించవద్దు. ఈ ముఖ్యమైన 3 విషయాలు గుర్తుంచుకొని ఆనందంగా ఉండు. అన్ని కోరికలు కూడా నెరవేరేలాగా నేను చూసుకుంటాను. దానికి సమయం ఎక్కువగా లేదు అని చెప్పి నేను నీకు ఈరోజు శుభవార్త రూపంలో అందించబోతున్నాను. తల్లి, ఇక జనాలు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని చెప్పి ఎన్నో త్యాగాలను ఇప్పటి వరకు జీవితంలో చేశావు. ఇకపైనైనా కానీ వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏది ఏ సమయానికి ఏం మాట్లాడాలి అని చెప్పి నీకు అది రైట్ అని చెప్పి నీకు తెలిస్తే అది ఖచ్చితంగా మాట్లాడి తీరు. ఎందుకంటే అదే నిన్ను ఒక స్థానంలో నీకంటూ ఒక గుర్తింపును తీసుకొస్తుందని గుర్తుంచుకో. ఇక ఇంటి విషయంలో నీకంటూ ఒక సొంత ఇల్లును నిర్మించుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నావు. అయితే నీ కోరిక అనేది తప్పకుండా నీ బిడ్డల ద్వారా తీరబోతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇప్పటికే నువ్వు ఇల్లు లోన్లు తీసుకొని బాకీ అప్పు చేసి ఇల్లు కనుక నువ్వు కట్టి ఉన్నా కొని ఉన్నా కానీ తీరే మార్గాల ద్వారా నీకు నీ బిడ్డల ద్వారా దొరుకుతుందని గుర్తుంచుకో. ఇక నీ ఇంట్లో ఒక శుభకార్యం అనేది చాలా తొందరలోనే జరగబోతుందమ్మా.
అది దేని గురించి అని చెప్పి నీకు ఇప్పటికే తెలుసు. అది జరగదేమోనని చెప్పి ఆందోళన చెందుతున్నావు. కానీ ఆ శుభవార్త అనేది తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి ఈరోజు బంగారం తాకిన వాళ్ళ గురించి బాబాగారు అయితే చెప్పారండి. ఇక పాలు ఎవరు తాగారో తల్లి, పాలు తాకిన వాళ్ళ గురించి ఎటువంటి అదృష్టం అనేది నీకు వస్తుంది, ఎటువంటి శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావో తెలుసుకో అమ్మ అని చెప్పి ఇక ఈరోజు బాబాగారు మనకు చెప్పాలనుకుంటున్నారు. బిడ్డ, నువ్వు నా మీద భారాన్ని వదిలేసి నా మీద నమ్మకంతో పాలను తాకావు. ఎప్పుడైతే నువ్వు పాలను తాకావో ఆ పాలను తాకినప్పుడే నీ యొక్క మనస్తత్వం స్వచ్ఛమైన పాల లాంటిది అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే ఎదుటుగా బంగారం కనబడుతున్నా కూడా నువ్వు బంగారం కంటే ఎక్కువగా పాలకు విలువ ఇచ్చావు. కానీ విలువలో చూసుకుంటే బంగారమే ఎక్కువ విలువ ఉంటుంది. కానీ నువ్వు ఆశ పడకుండా స్వచ్ఛమైన నువ్వు పాలను తాగావు కాబట్టి నీ మనస్సు అనేది ఎంత స్వచ్ఛమైనదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తల్లి, నీ జీవితంలో పెద్ద పెద్ద కోరికలు అనేటివి ఏవీ లేవు. ఉన్నంతలో తింటావు, పడుకుంటావు, దేనికోసము ఆశపడవు. నా పరిస్థితి అనేది ఏ రోజుకు ఆ రోజు సంతోషంగా గడిచిపోతే చాలు అని చెప్పి అనుకునే మనస్తత్వం నీది. అది చాలా గొప్ప మనస్సు తల్లినిది. కానీ ఎంత నువ్వు అనుకున్నా కానీ నీ జీవితంలో కూడా కొన్ని కోల్పోయావు. ఎన్నో కోరికలు నువ్వు ఇక జరిగితే బాగుండు అని చెప్పి ఆశపడ్డావు. కానీ ఏ కోరిక కూడా తీరలేదు, ఏ ఆశ నెరవేరలేదు. దాని గురించి నువ్వు బాధపడ్డ రోజులు, ఒంటరిగా 4 గోడల మధ్య కన్నీటిని కాల్చిన రోజు అన్నీ నాకు తెలుసు తల్లి. ఇకపై నీకు ఎటువంటి బాధలు లేకుండా చేయబోతున్నాను. ఎందుకంటే నా బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన బాధలకి కారణం కేవలం తన యొక్క కర్మ ఫలితం మాత్రమే. ఇక ఆ కర్మ ఫలితం అనేది ఈ స్వచ్ఛమైన పాలను తాకినప్పుడు పూర్తిగా ముగిసిపోయింది తల్లి. ఇప్పుడు స్వచ్ఛమైన పాలనకున్నంత విలువ అనేది మరి దేనికి లేదు అని చెప్పి గుర్తుంచుకావు. చూసావా, ఇదే గొప్ప విషయం తల్లి. ఎందుకంటే మనిషికి కల్తీ చేస్తేనే పాలు అనేవి స్వచ్ఛతను కోల్పోతాయి. కానీ భగవంతుడు ఇచ్చిన వరం, ఈ భూమి మీద అమృతం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక పాలు మాత్రమే తల్లి. అటువంటి పాలని సైతం కల్తీ చేసిన మనుషుల మధ్యలో తిరుగుతున్నావు అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని తప్పకుండా గమనించాలి. వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి ఎన్నో రకాల నాటకాలని ఆడుతున్నారు. ఎన్నో రకాలుగా నిన్ను కృంగదీయాలని చెప్పి మాటలతో నిన్ను మంచిగా ఉన్నట్టుగా నటిస్తూనే నీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. అటువంటి ఆ పాలని కల్తీ చేసే మనుషుల మధ్య దయచేసి నువ్వు ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పి తెలుసుకోగలిగి వారి ఎందుకు పై ఎత్తుగల వేసి అంతకు మించి తెలివిగా ఉండాలి అన్నది నా కోరిక తల్లి. తల్లి, ఎప్పుడైతే నీ యొక్క కుటుంబం అనేది స్వచ్ఛమైన మనస్సుతో నిండి ఉంటుందో నీ యొక్క మనస్తత్వమే నీ బిడ్డలకి కూడా వచ్చింది. వాళ్ళు కూడా కల్మషం లేని వాళ్ళు. కొంచెం కోపం వచ్చినా కానీ వెంటనే అరుస్తారు. ఎప్పుడైనా ఒక మాట నీ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా తల్లి, పైపై అరిచే వాళ్ళ దగ్గర ఏ కల్మషం ఉండదు అని చెప్పి. అదే నీ కుటుంబం. పైకి కోపం వచ్చినప్పుడు మీరందరూ అరుచుకుంటారు కానీ మీ అందరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆ అరుపుల విషయానికి వస్తే ఖచ్చితంగా జీవితంలో మీరు చేసుకోగలిగిన మొదటి మార్పు అంటూ ఏదైనా ఉంది అంటే గనక మీ యొక్క కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా మీరు ఆశించినన్నీ కూడా జీవితంలో ఓర్పుతో కోరుకుంటే తప్పకుండా అవి మీ చెంతకు వచ్చి చేరుతాయి. పిల్లలు మంచిగా చదువులో ముందుకు ఉన్నారు తల్లి. అది కేవలం నీ యొక్క పట్టుదల మాత్రమే. ఎప్పటికప్పుడు నువ్వు పిల్లలకి చెప్పే పద్ధతి నాకు చాలా ఇష్టం తల్లి. అలాగే నీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉండు. నీ బిడ్డల వల్ల నీ కోరికలన్నీ కూడా చాలా వరకు నెరవేరుతాయి. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది నీ బిడ్డల ద్వారా వస్తుంది.
కనుక అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఏది అవసరమని చెప్పి ఆలోచించుకొని అవసరమైన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను గనుక చూపించినట్లయితే నీ గమ్యానికి నువ్వు త్వరగా చేరుకుంటావు. ఇక నీ ఆరోగ్యాన్ని విషయానికి వస్తే గనక తప్పకుండా నువ్వు చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పడుతున్నావు ఇప్పటికే అని చెప్పి నాకు తెలుసు. అవి చిన్న సమస్యలే తల్లి. ఎందుకంటే మానవ శరీరానికి ఏదో ఒక లోటు అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అని చెప్పి తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే కనుక నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవిస్తావు. దాని గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కనుక మనశ్శాంతిగా ఉండు. కంటి నిండా నిద్రపోయే ప్రయత్నం చేయి. ఇంకెక్కువ దేని గురించి ఆలోచించవద్దు. నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. నీ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అని చెప్పి రాసి పెట్టిందమ్మా. అది కొన్ని నెలల్లోనే జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకో. నీ యొక్క సొంత ఇంటి కల అనేది తప్పకుండా నెరవేరుతుంది. నీవు ఒక ఉద్యోగం రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి. ఇప్పటికే ఆ ఉద్యోగం అనేది ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. కనుక నీకు ఖచ్చితంగా నువ్వు కోరిన ఉద్యోగం అనేది వచ్చి తీరుతుందని చెప్పి గుర్తుంచుకో. నీ భర్తలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నావు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపావు. ఎంతో బాధలని క్షోభలని కూడా అనుభవించావు. ఇక నీ భర్తలో కూడా గొప్ప మార్పు అనేది నువ్వు కోరిన ఆశించిన మార్పు అనేది రాబోతుంది. కనుక నువ్వు దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎవరేమనుకుంటున్నారో వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని చెప్పి నువ్వు పట్టించుకోకుండా ఉంటావు చూసావా, అది చాలా గొప్ప విషయం. నువ్వు ఇప్పటి వరకు నీలాగే జీవిస్తున్నావు. ఒకరితో నీకు అనవసరం తల్లి. నువ్వు నీలాగే జీవించు. అదే నీకు ఉత్తమమైనది. నీవు గొప్ప స్థాయిలో ఉంచడానికి నీలా నువ్వు జీవించడానికి చాలా చాలా అవసరమని గుర్తుంచుకో. దాన్ని మాత్రమే వదులుకోవద్దు తల్లి. ఇక నువ్వు స్వచ్ఛమైన పాలను తాకావు కాబట్టి, అంటే ఈ భూమి మీద నువ్వు అమృతాన్ని తాకావు కాబట్టి ఈ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది. ఏదైతే నీ జీవితంలో నువ్వు జరగాలి అని చెప్పి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగి తీరుతుంది. కొన్ని సమస్యలన్నిటివి నేను ఇబ్బంది పెడుతున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రోజులలోనే పరిష్కారం అవుతాయి తల్లి. కనుక నువ్వు ఆ సమస్యల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకుంటున్న అదృష్టాన్ని నీకు గుమ్మంలోకి రోజులలోనే అడుగు పెట్టబోతుంది. నువ్వు చేయాలి అనుకుంటున్న శుభకార్యాన్ని నీ చేతుల మీదుగానే నువ్వు చేయబోతున్నావు. కనుక ఆనందంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు బంగారం తాకిన వాళ్ళ గురించి, పాలు తాకిన వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారండి. మరి మీరు ఏది తాకారో, మీకు కోరుకున్న మార్పు, అదృష్టం మీకు ఏదైతే ఉందో ఆ బాబాగారి వాక్కు ద్వారా వచ్చిందా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అనేది అది వచ్చి తీరుతుందని చెప్పేసి గుర్తుంచుకో. ఈ భర్తలో మార్పు రావాలని కోరుకుంటున్నావు. అలాగే ఎన్నో ప్రయత్నాలు కూడా చేశావు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపావు. ఎంతో బాధపడ్డావు. అవన్నీ కూడా నీకు నెరవేరాలంటే కంపల్సరీ ఈ విధంగా నువ్వైతే ఆ పాలను తాకావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు కొన్ని రోజులలోనే లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది. నువ్వు చేయాలనుకుంటున్న శుభకార్యం నీ చేతులలో నుండి చేయబోతున్నావు. ఆనందంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు బంగారం తాకిన వాళ్ళ గురించి, పాలు తాకిన వాళ్ళ గురించి అయితే చాలా చక్కగా చెప్పారండి. మరి మీరు ఏది తాకారు, మీరేం కోరుకున్న మార్పు, అదృష్టం మీ అందరికీ బాబాగారి ద్వారా వచ్చిందా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ అది షేర్ చేయలేకపోయినా కానీ ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి బాబా గారి యొక్క ఏ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి సందేశాలను అన్నింటినీ మీకు ప్రతిరోజు కూడా బాబా గారి యొక్క వాక్ ద్వారా వస్తాయి కనుక తప్పకుండా మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ కనుక యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా సాయిబాబా పిలుపు ద్వారా వచ్చిన మీకు ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారో
అది మీ చెవిన పడుతుంది. మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీ పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్. బాబాగారు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో గనక ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది. మనము ఎంత ఓపికతో ఉంటే అంత మంచి జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది మన కర్మఫలాలన్నీ తొలగిపోవడానికి. కర్మఫలాలు తొలగిపోయినప్పుడు మనకు అంతా మంచి జరగడానికి ఆ బాబా చూస్తాడు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.